అండ్ ఇంకొక బాత్రూమ్ మేము రెనోవేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వాటర్ బాగా లీక్ అవుతుందని చెప్పేసి మొత్తం టోటల్గా మార్చేయడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా ఉండేదన్నమాట పాత బాత్రూమ్. ఈ వాల్ మిక్సర్, పాత వాల్ మిక్సర్, తర్వాత ఈ ఫ్లోర్ మౌంటెడ్ కమోడ్ ఉండేది. ఇప్పుడు వాష్ బేసిన్ కూడా పెడస్టాల్ ఉండేది, మార్చేసాం ఇది కూడా. అయితే ఇవన్నీ కూడా మార్చేసాం మేము. ఇదంతా కూడా టైల్స్ కూడా చిన్న టైల్స్, సీలింగ్ కూడా లేదు, మామూలుగా వాటర్ లీక్ అయిపోయి పాడైపోయినట్టు ఉండేది. అయితే ఇదంతా కూడా మేము మార్చడం జరిగింది, కొత్తగా మార్చామండి మొత్తం బాత్రూమ్ అంతానే. ఇప్పుడు మార్చిన తర్వాత మళ్ళీ వీడియో తీసాను. ఇదిగో ఇక్కడ గడప, చెక్క గడప ఉండేది కదా, ఇది తీసేసి గ్రానైట్ వేసాం అన్నమాట. ఎందుకంటే చెక్క అయితే తడిసిపోయి పాడైపోద్ది అని చెప్పేసి గ్రానైట్ లైఫ్ ఎక్కువ ఉంటుందని గ్రానైట్ వేయడం జరిగింది. అలాగే ఇక్కడ డైవర్టర్ మార్చిన తర్వాత వాల్ మిక్సర్ మార్చేసి డైవర్టర్ పెట్టాం. ఈ టైల్స్ కూడా 2x4 సైజు 2 కలర్లు వేసామండి, గ్రే, జస్ట్ క్రీమ్ కలర్, బీజ్ కలర్ టైపు 2 కలర్ తీసుకున్నాం. సీలింగ్ కూడా కొత్తగా మార్చడం జరిగింది. ఇక్కడ కూడా ఈ ఫ్లోర్ మౌంటెడ్ తీసేసి వాల్ మౌంటెడ్ చేసామండి, కన్సల్టెంట్ పెట్టేసి. ఈ టాప్ గ్రానైట్ వేయడం జరిగింది. ఇక్కడ కూడా వాష్ బేసిన్ కౌంటర్ ఇచ్చాం, ఇది కూడా గ్రానైట్ తోటి చక్కగా నీట్గా కనపడుతుంది అండి. బాటిల్ డ్రాప్ ఇవ్వడం జరిగింది, కింద కూడా పైప్ అయితే చిరాగ్గా ఉంటుందని చెప్పేసి బాటిల్ డ్రాప్ ఇచ్చాం. ఇలాగ టోటల్గా మొత్తం మార్చామండి. ఇక్కడ సోప్ బాక్స్ పెట్టుకోవడానికి కానీ, టవల్ రాడ్స్ కానీ, కొత్తగా న్యూ లిప్స్ అనేది తీసుకొచ్చాం అనమాట వాష్రూమ్. థ్యాంక్ యూ.